హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవీన్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను రాబోయే సేల్స్ గురించి. ఇవి మీరు ఖచ్చితంగా చివరకు చూడండి. మీకు చాలా బాగా 100కి 1000% ఉపయోగపడతాయి. అండ్ మీ డబ్బులు కూడా వేలల్లో ఈజీగా సేవ్ చేస్తాను. ట్రస్ట్ మీ, 100% మీకు డబ్బులు చాలా వరకు సేవ్ అవుతాయి. కొన్ని ప్రొడక్ట్స్ మీద అయితే నియర్లీ ఒక 50% వరకు కూడా డిస్కౌంట్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్ సేల్ కొంచెం ఎందుకో హైప్ బాగా ఉంది. ఎక్కువ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. అందుకని వీడియో చివరకు చూడండి, ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంత గొప్ప డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొట్టారా లైక్? అలాగే షేర్ చేశారా? చేసినట్టే. దాంట్లో వెరీ ఫస్ట్‌ది మీకు 1 తారీఖు నుంచి సేల్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్‌కార్ట్‌లోను, అమెజాన్‌లోను 1 తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్లస్ మెంబర్స్‌కి, అమెజాన్‌లో ప్రైమ్ మెంబర్స్‌కి వీళ్ళకి మాత్రమే ఈ హాఫ్ డే సేల్స్ అనేవి ఉంటాయి. అప్పుడు మాత్రమే మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ 100కి 1000% వస్తాయి వెన్ కంపేర్డ్ విత్ 2nd తారీఖు. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ డే చాలా ప్రీషియస్ టైము అండ్ చాలా ఇంపార్టెంట్ డే కూడా. సో ఒకవేళ మీ దగ్గర ప్లస్ మెంబర్షిప్ అనేది చాలా అందరి దగ్గర ఉంటుంది. ప్రైమ్ మెంబర్షిప్ మాత్రం చాలా తక్కువ మందికే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ప్రైమ్ మెంబర్షిప్ కావాలంటే నేను ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు 30 డేస్ ట్రయల్ అనేది ఫ్రీగా వస్తుంది. జస్ట్ ₹2 ఏమో కట్ అవుద్ది అంతే. మీకు ఫ్రీగా వస్తుంది. కాకపోతే మీకు ఆల్రెడీ ఇంతకుముందు సేమ్ అకౌంట్తో మీరు లాగిన్ అయ్యి ఉంటే మాత్రం దానికి రాదు. క్రియేట్ న్యూ వన్, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దెన్ మీకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈజీగా వస్తుంది. మీరు పండగ చేసుకోవచ్చు, సేల్స్ చూసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం ప్రైమ్ వీడియోలు కూడా చూసుకోవచ్చు. కాబట్టి 1 మంత్ ఫ్రీగా గడిచిపోతుంది అనమాట ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే. ఇది నెంబర్ 1. ప్రైమ్ మెంబర్స్కి, ప్లస్ మెంబర్స్కి మాత్రమే 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సేల్ అనేది స్టార్ట్ అవుద్ది. ఫ్లిప్‌కార్ట్‌లో మీకు ఎస్‌బీఐ కార్డు, అమెజాన్‌లో మీకు హెచ్‌డిఎఫ్‌సి కార్డు మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ డిస్కౌంట్ గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఫ్లిప్‌కార్ట్ కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు అఫీషియల్‌గా మెన్షన్ చేశారు, 15% డిస్కౌంట్ మేము ఇస్తున్నామని చెప్పి. ఇది ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అమెజాన్‌లో రెగ్యులర్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డిస్కౌంట్ అనేది డిపెండింగ్ ఆన్ ది ప్రొడక్ట్. అది మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను. అది లైవ్లో వచ్చేంత వరకు ఎవ్వరికి తెలియదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ నెంబర్ వైజ్గా చూసుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్లస్ సూపర్ క్యాన్స్ మీద ఇంకొక అడిషనల్ 5% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తారు. అంటే నియర్లీ 20% డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ వల్ల ఆఫర్ చేస్తున్నారు. అమెజాన్‌లో మాత్రం యాజ్ యూజువల్ 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. బట్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫ్లిప్‌కార్ట్ కంటే అమెజాన్‌లోనే ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ మీరు ఒక ప్రాపర్ ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం అమెజాన్ మీకు చాలా బెటర్‌గా ఎక్కువ డిస్కౌంట్స్ ఆఫర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఫస్ట్ చేయాల్సింది, మీరు అసలు ఏ ప్రోడక్ట్ కొనుక్కుందాం అనుకున్నారో దాన్ని ఒకటి ప్రాపర్‌గా మైండ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఫోన్స్ అనుకోండి, చాలా రకాల ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ కొందాం అనుకున్నారనుకోండి, మీరు పర్టికులర్‌గా ఎల్జీ ఏసీ కొనుక్కుందాం అనుకుంటున్నారనుకోండి, ఆ ఎల్జీ ఏసీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువ డిస్కౌంట్ వస్తుందా, అమెజాన్‌లో డిస్కౌంట్ ఎక్కువ వస్తుందా అనేది ఆ రోజు ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకొని దాని ప్రకారం తీసుకోండి. ఎల్జీ కావాలనుకుంటే ఎల్జీ తీసుకోండి, డైకిన్ కావాలంటే డైకిన్ తీసుకోండి, ఇంకేదైనా కావాలంటే అది తీసుకోండి. పర్టికులర్‌గా ఒక ప్రోడక్ట్ మీద కాన్సంట్రేట్ అయితే చేయండి. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, అమెజాన్‌లో కానీ సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే వితిన్ 1 అవర్‌లో చాలా వరకు నెంబర్స్ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ 15 ఉందనుకోండి, ఐఫోన్ 15 55,000 ఏమో పెట్టారనుకోండి, అది 1 అవర్ మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ అది 60,000కి వెళ్ళిపోద్ది. అందుకని ఒక ఫస్ట్ 1 అవర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఈ 1 అవర్‌లోనే చాలా రకాల నెంబర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో అందుకని మీరు ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనుక్కుందాం అనుకున్నా కానీ ఒక క్లారిటీతో ఉండండి. మూడో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఆల్రెడీ యాడ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఏ అడ్రస్‌కి అయితే షిప్ చేసుకుందాం అనుకున్నారో ఆ అడ్రస్‌ని పక్కాగా ముందే రాసి పెట్టుకోవడం బెటరు. అలాగే అట్ ద సేమ్ టైం అమెజాన్‌లో కూడా మీరు హెచ్‌డిఎఫ్‌సి కార్డ్‌ని యాడ్ చేసుకోండి. అలాగే మీరు అడ్రస్ కూడా దాంట్లో సేవ్ చేసుకోండి. డిఫాల్ట్ అడ్రస్ లాగా సెట్ చేసుకోండి. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ మీద కూడా డిస్కౌంట్ వస్తుంది. అంటే అది ఎప్పుడు స్టాండర్డ్ అనమాట. అది ఎప్పుడు అన్ని ప్రొడక్ట్‌లకి వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఇక్కడ కూడా మీకు కొంచెం బెటర్ డిస్కౌంట్ రావచ్చేమో. అట్ ద సేమ్ టైం అమెజాన్‌లో ఐసీఐసీఐ ఉంటుంది. అమెజాన్ ఐసీఐసీఐ అంటారు. అది కూడా మీకు కొంచెం బెటర్ డిస్కౌంట్స్ ఆఫర్ చేయొచ్చు. ఇవి 2 స్టాండర్డ్ కార్డ్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీకు ఎస్‌బీఐ కార్డ్, హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఇవి కూడా మీరు నోటీస్‌లో పెట్టుకోండి.
అలాగే ఫ్లిప్కార్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌జీఎస్‌సి కొనుక్కుందాం అనుకుంటున్నారు. దాంట్లో మీకు కార్డ్ ఆఫర్‌తో పాటు కొన్నిసార్లు మీకు సూపర్ కాయిన్స్ అనే రూపంలో ఇస్తా ఉంటారు. ఈ సూపర్ కాయిన్స్ ఎక్కడ తెలుస్తాయంటే మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఆల్రెడీ మీకు ప్రతి డీల్‌కి కింద రాస్తూనే ఉంటాను. సూపర్ కాయిన్ డిస్కౌంట్ ఇది, సూపర్ కాయిన్ లింక్ ఇది, ఈ సూపర్ కాయిన్ లింక్ మీరు క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అది మీరు చూసుకోవాలి. మన డీల్స్ ఛానెల్‌లో ఉంటుంది. డీల్స్ ఛానెల్ లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదంటే సింపుల్‌గా టెలిగ్రామ్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేస్తే 2,70,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో మీరు యాక్టివ్‌గా ఉంటే మీకు ప్రతి డీల్ కింద నేను క్లియర్‌గా రాస్తాను. ఇక్కడ ₹1000 సూపర్ కాయిన్ డిస్కౌంట్ వస్తుంది. ₹2,000 ఏమో కార్డ్ ఆఫర్ వస్తుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. దాని ప్రకారమే నేను ఏదైతే స్క్రిప్ట్ రాస్తానో ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు ఫాలో అవ్వాలి. ఆర్డర్‌లోనే ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు డిస్కౌంట్ అనేది వస్తది. లేకపోతే ఇది ఒకటి మిస్ అవుతారు, అదొకటి మిస్ అవుతారు. దానివల్ల మీకు డిస్కౌంట్ రాదు. మళ్ళీ కింద కామెంట్‌లో వచ్చి నువ్వు చెప్పిన డిస్కౌంట్ రాలేదని చెప్పి మన డిస్కషన్ గ్రూప్‌లోనే చెప్తా ఉంటారు. నేను క్లియర్‌గా స్క్రీన్‌షాట్ పెడతాను. ఎట్ ద సేమ్ టైమ్ మీకు స్క్రిప్ట్ కూడా క్లియర్‌గా రాస్తాను. ఏది ఎంత డిస్కౌంట్ వస్తుందనేది. అది మీరు ఫాలో అయితేనే స్టెప్ ఫాలో అయితేనే మీకు ఎంత ప్రాపర్ డిస్కౌంట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అమెజాన్‌లో కొన్ని హిడెన్ రివార్డ్స్ ఉంటాయి. ఈ హిడెన్ రివార్డ్స్ అనేవి మీకు అసలు కనపడవు. బట్ అవి మీరు మీ ప్రొఫైల్‌లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేకపోతే అమెజాన్‌లో కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకుంటే ఒక ₹1000, ₹2,000 డిస్కౌంట్ వస్తదని అది కూడా మీకు చెప్తాను. అది కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో రాస్తాను. అది కూడా మీరు ఫాలో అవ్వాలి. అమెజాన్‌లోను, ఫ్లిప్‌కార్ట్‌లోను సేమ్ ఇలాగే ఉంటది. అమెజాన్‌లోనేమో రివార్డ్స్ అంటాం. ఫ్లిప్‌కార్ట్‌లోనేమో సూపర్ కాయిన్స్ అంటాం. అలాగే మీకు అమెజాన్‌లో అడిషనల్‌గా కూపన్ కూడా ఉంటది. కూపన్ మీకు క్లియర్‌గా కింద ప్రొడక్ట్ కింద మెన్షన్ చేసి ఉంటది. గ్రీన్ కలర్‌లో హైలైట్ చేసి ఉంటది. ఆ కూపన్ మీరు చెక్ చేసుకుంటే సరిపోద్ది. అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో రాస్తాను క్లియర్‌గా. ఇదేది ఇక్కడ ఎంత కూపన్ ఉందనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. బట్ రిమెంబర్ కూపన్స్ కూడా సమ్ టైమ్స్ వితిన్ షార్ట్ టైమ్‌లోనే ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటాయి. వాళ్ళు తీసేస్తా ఉంటారు. కూపన్ రిమూవ్ చేస్తా ఉంటారు. ₹1000, ₹2,000 కూపన్స్ తీసేస్తా ఉంటారు. బట్ మీరు నేను పెట్టినప్పుడు కూపన్ ఉండి తర్వాత లేకపోతే కూడా మళ్ళీ మీరు ఇది తప్పు అనుకుంటారు. ఫేక్ అనుకుంటారు. బట్ అలా కాదు. మీరు నేను పెట్టిన టైం చూసుకోవాలి. టైం చూసుకున్న తర్వాత మీకు ఆ టైంలోనే ఉన్నట్టు అర్థం అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ పర్టిక్యులర్‌గా మీరు ఒకవేళ ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలనుకుంటే బెటర్ టు గో విత్ అమెజాన్. అమెజాన్‌లో ఏంటంటే మీకు కొంచెం బెటర్ డిస్కౌంట్స్ వస్తా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ మీకు కూపన్స్ అలాగే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా వస్తా ఉంటాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మీకు డబుల్ డిస్కౌంట్‌లు ఇస్తా ఉంటారు. ఒక్కొక్కసారి కార్డ్ ఆఫర్ మీద డబుల్ డిస్కౌంట్ ఇస్తా ఉంటాడు. అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. నేను రాసిన స్క్రిప్ట్‌ని ఫాలో అయితే సరిపోద్ది. నేను క్లియర్‌గా రాస్తాను. ఏ ప్రొడక్ట్ ఎంత వస్తుందని క్లియర్‌గా రాస్తాను. మన డీల్స్ గ్రూప్‌లో కావాలంటే వెళ్లి చెక్ చేసుకోండి. ప్రతి సేల్ అప్పుడు కూడా నేను మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఏ ప్రొడక్ట్‌కి ఎంత వస్తుంది, ఎక్కడ సూపర్ కాయిన్ ఉంది, ఎంత కూపన్ ఉంది, ఎంత డైమండ్ ఉంది, ఇవన్నీ మీకు మెన్షన్ చేస్తాను. దాన్ని మీరు ఫాలో అయితే సరిపోద్ది. ఆ స్క్రిప్ట్ ఫాలో అయితే పక్కాగా మీరు అనుకున్న ప్రొడక్ట్ ఖచ్చితంగా కొంటారు. పర్టిక్యులర్‌గా మొబైల్స్, ఐఫోన్స్ లాంటివి కూడా మీకు వెరీ షార్ట్ టైమ్‌లోనే ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటాయి కాబట్టి కొంచెం యాక్టివ్‌గా ఉండాలి ఈ 2 రోజులు. ఫస్ట్ తారీఖు, 2వ తారీఖు మీరు కొంచెం యాక్టివ్‌గా ఉంటే సరిపోద్ది. బాగా యాక్టివ్‌గా ఉండాలి. ఇది రెగ్యులర్ యాక్టివ్ కంటే ఒక 10 టైమ్స్, 100 టైమ్స్ ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడే మీకు ఇలాంటివి షార్ట్ స్పాంటేనిటీ డీల్స్ అనేవి తెలుస్తా ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మెయిన్‌గా మీరు చేయాల్సినవి. ఒకటి మీరు యాక్టివ్‌గా ఉండాలి. రెండోది మీరు కార్డు అలాగే అడ్రస్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మీరు ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో క్లారిటీతో ఉండాలి. అండ్ ప్రాపర్ స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి. ఆ స్క్రిప్ట్ నేను మీకు ముందే ఇస్తూ ఉంటాను. అది కూడా చూసుకోవాలి. సో అది మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే లూట్ చేస్తారో ఆ లూట్ చేసిన ప్రతి ప్రోడక్టు మనకు ఒక స్క్రీన్‌షాట్ గాని, ఆర్డర్ గాని, మీకు ఆర్డర్ డెలివరీ అయిన ఫోటో గాని అవి మన డిస్కషన్ గ్రూప్‌లో ఒకటి పడేయండి. నన్ను ట్యాగ్ చేసి పడేయండి. అన్న నువ్వు ఇది పెట్టావు, ఇది నేను కొన్నాను, ఇది వచ్చిందని చెప్పి పెట్టండి. అది నేను ఎప్పుడు అడగలేదు. రీసెంట్‌గానే మొదలుపెట్టాను ఇలా గ్రూప్‌లో పెట్టండి అని చెప్పి. ఎందుకంటే నేను చెప్పే చాలామంది నేను ఇప్పుడు చెప్తాను ఎల్లుండి వచ్చి చూస్తారు వీడియో. నువ్వు చెప్పింది ఫేక్ అంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి మరి అప్పుడు? మీరు వీడియో పెట్టిన డేట్ చూడట్లేదు. నేను చెప్పిన ఏ టైంలో చెప్పానో చూడట్లేదు. పోస్ట్ చేసిన టైం చూడట్లేదు. ఇవన్నీ చూడకుండా కింద కామెంట్లు వేసుకుంటా ఉంటారు. అందుకని మీరు ఆ ఫోటో పెట్టండి. అది నాకు చిన్న రిక్వెస్ట్. లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్కషన్ గ్రూప్‌ది కూడా. దాన్ని కూడా ఫాలో అయిపోండి. పండగ చేసుకోండి. సేల్స్ మాత్రం ఈసారి కొంచెం ఊపు మీదే ఉన్నాయి. ఆ ఊపుని మీరు మామూలుగా కాదు పిచ్చిగా ఊపండి. భయంకరంగా ఊపాలి. సో అందుకని దృష్టిలో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా పక్కాగా షేర్ చేయండి. వాళ్ళని కూడా ఊపమని చెప్పండి. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.